హైకోర్టులో లూంబిని పార్క్ అలాగే గోకుల్ చాట్ పేలుళ్ల కేసు విచారణకు వచ్చింది. కింది కోర్టు విధించిన మరణ శిక్షను రద్దు చేయాలని నేరస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఇక నేరస్తుల మానసిక ప్రవర్తన, ఆరోగ్య పరిస్థితి, పశ్చాత్తాప స్థితిగతులపై హైకోర్టు 2 మినిట్ గేటర్లను నియమించింది. కేసు విచారణను మరో బెంచ్కు మార్చాలన్న నేరస్తులు లాయర్ అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఇక అప్పీల్ పిటిషన్ల విచారణ వాయిదా వేసింది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ జంట బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి గతంలో నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించింది. గోకుల్ చాట్, లూంబిని పార్కులో టైమర్ బాంబులు పేల్చి 44 మంది మరణాలకు కారణమైన ఉగ్రవాదులు అనేకు ఫసీద్ నయీద్ అలాగే మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మరో దోషి తారిక్ అంజుమ్ కు జీవిత ఖైదు విధించింది. ఇక దీంతో 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడినట్లయింది. దీంతో బాధితుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జంట పెళ్లిళ్ల కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన 5 నిందితులు అనీక్, ఫసీద్ అలాగే నయీంని అలాగే అహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ కు న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. మరో నిందితుడు తారిక్ అంజుమ్ను కూడా కోర్టు దోషిగా నిర్ధారించింది. ఇక వీరంతా నేరానికి పాల్పడినట్లు రుజువైందని కోర్టు స్పష్టం చేసింది. మూడో వ్యక్తి తారిక్ ఢిల్లీలో ఉగ్రవాదులకు ఆశ్రయించినట్లు విచారణలో రుజువైంది. ఇక వీరిద్దరిపై దేశంపై తిరుగుబాటు, హత్య, కుట్ర, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు తదితర కేసులు నమోదు చేశారు. దీంతో కోర్టు ఈ మేరకు మరణశిక్ష విధించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా చూస్తే తీవ్ర సంచలనం రేపిన హైదరాబాద్ జంట బాంబు పేలుళ్ల కేసు మళ్లీ న్యాయపరమైన కీలక దశకు చేరుకుందని చెప్పాలి. అయితే లుంబిని పార్క్, గోకుల్ చాట్ ప్రాంతాలలో జరిగిన ఈ దాడులకు సంబంధించి కూడా కింది కోర్టు విధించిన మరణశిక్ష రద్దు చేయాలంటూ ఇటు నిందితులు హైకోర్టుని ఆశ్రయించారు. అయితే ఈ అప్పీలపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. కేసు స్వభావం, శిక్ష తీవ్రత దృష్ట్యా నిందితుల వ్యక్తిగత పరిస్థితులపై సమగ్ర పరిశీలనను అవసరమని ఇటు భావించిన ధర్మాసనం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్టయితే తెలుస్తుంది. విచారణ సందర్భంగా నిందితులు మానసిక ప్రవర్తన, ఆరోగ్య పరిస్థితులు అలాగే వారు చూపిన పశ్చాత్తాప భావన వంటి అంశాలను లోతుగా అధ్యయనం చేయాలని కూడా ఇటు హైకోర్టు అయితే నిర్ణయించింది. ఈ ఉద్దేశంతో అయితే చూస్తున్నప్పటికీ కూడా ఇటు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనిపైన వాళ్ళకి అత్యంత కఠినమైన శిక్షపై తుది నిర్ణయం తీసుకునే ముందు నిందితుల నేపథ్యంలో వారి ప్రవర్తనకు సంబంధించిన కొన్ని కోణాలను న్యాయపరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కూడా కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ సందర్భంగా చూసుకుంటే అయితే కేసు విచారణను మరో బెంచ్ కు బదిలీ చేయాలని కూడా ఇటు నిందితుల తరపున విజ్ఞప్తిని కూడా హైకోర్టుకు అయితే తోసిపించిందనే చెప్పాలి. అయితే ఏదేమైనప్పటికీ కూడా చాలా వరకు చూసుకుంటే మాత్రం బాంబ్ బ్లాస్ట్ అయినప్పటికీ కూడా ఇటు గోకుల్ చాట్, లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్ అయితే అసలు చరిత్రలో మర్చిపోలేనిదనే చెప్పాలి. చాలా మంది ప్రాణాలు కోల్పోవడంతో మాత్రం ఆ సమయంలో ఒక్కసారిగా హైదరాబాద్ ఉలికిపోవడము, మళ్ళీ ఇప్పటికీ కూడా ఇంకా అదే గుర్తు చేసుకున్న పరిస్థితులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఇటు నిందితులకి మరణశిక్ష పడాలని చెప్పి చాలా కుటుంబాలు కూడా కోరుకునే ఇప్పుడు ఈ తీర్పుపై నిందితులు హైకోర్టును ఆశ్రయించడంతో కేసు మరోసారి న్యాయపరమైన పరిశీలనకు వచ్చిందని చెప్పాలి. మరణశిక్ష రద్దు చేయాలన్న వారి వాదనలపై కోర్టు అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని భావిస్తే ముఖ్యంగా మాట్లాడుకుంటే మిగిలేటర్ల నివేదికలను కూడా ఈ కేసులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మూడో నిందితుడు తారిక్ అంజుమ్ విషయంలో కూడా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే అతడు ఢిల్లీలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్టు విచారణలో నిర్ధారణ కావడంతో అతడికి కూడా నేరానికి సహకరించిన వ్యక్తికి కోర్టు పరిగణించింది. అయితే ఈ కారణంగా అతడికి జీవిత ఖైదు శిక్ష కూడా అప్పట్లో విధించింది. విజయ. రైట్, థ్యాంక్ యూ సుప్రియ.